బావా పోలీసులు రా. ముందు డోర్ ది. సార్ లోపల పేషెంట్ ఉన్నాడు, కాస్త ఆలోచించండి సార్. అయినా పర్లేదు, చెక్ చేయాలి. పేషెంట్ గుండెపోతుందా? గుద్దుతూ ఉండండి సార్, వచ్చేస్తున్నాం. అయితే నోట్లో నోరు పెట్టి ఇవ్వండి సార్. ముద్దు కాదు సార్, శ్వాస. బావా ఇట్రా. ఏంటి సార్? ఏంటి చెక్ చేయాలి? అంబులెన్స్ ని. yes అంబులెన్స్ ని. యా. అంబులెన్స్ ఎలా చెక్ చేస్తారు సార్? మీరు ఎలా చెక్ చేస్తారు సార్? లోపల పేషెంట్ ఉన్నారా? మై పేషెంట్. సౌండ్ చేయగరా బావా. అయినా సరే అంబులెన్స్ చెక్ చేయడం ఎంత నేరమో తెలుసా సార్? అయినా చెక్ చేయాల్సిందే. లోపల పేషెంట్ ఉన్నాడంటే ఆ మాత్రం అర్థం చేసుకోవాలి. పొందిరా. ఈ రోజు ప్రతి ఛానల్లో అయితే బ్రేకింగ్ న్యూస్ కావాలి, ప్రతి పేపర్ లో మీ ఫోటో రావాలి. బావా యాక్షన్. నా పేరు నాని, నేను అంబులెన్స్ కి డ్రైవర్ గా పనిచేస్తున్నాను. అరే ఒకసారి అంబులెన్స్ ఉంచి మళ్ళీ ఇక్కడ పెట్టు. ఓకే. ప్రాణాల కోసం పోరాడుతున్న పేషెంట్, అతికి రాజకంగా అంబులెన్స్ ఆపేసిన పోలీసులు. చూడండి. నా పేరు నాగరాజు, నేను కానిస్టేబుల్. వీళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేదు. మా ఎస్ఐ గారు ఆపమన్నారు, నేను ఆపాను. సారీ, నన్ను క్షమించండి. అంతే. ఏదో డబ్బులు వస్తాయని ఇందాక రికార్డ్ చేసింది డిలీట్ చేయరా? ఏంటి ఇదిగో ఈ ఫోనే ఉంచేసుకో సార్. ఫోనే ఇచ్చి వెళ్ళిపోయాడు సార్. చాలా మంచి సార్. డిలీట్ చేసేవా సార్? ఇది డమ్మీ ఫోన్ సార్. బావా చేసి స్టార్ట్ అయిందిరా. ఈ డమ్మీ ఫోన్ పెట్టుకుని ఈ సింగం ఫోన్తో వీడియో గేమ్స్ ఆడతారా? రే ఐఫోన్ రా. జస్ట్ వెయిట్ సార్. సార్ సార్ మీకు దండం పెట్టా సార్, నా ఫోన్ నాకు ఇచ్చేయండి సార్. థ్యాంక్ యూ సార్. అది మీ ఫోన్ సార్. నో ఇట్స్ మై ఫోన్. సార్ మీకు ఫోన్ వచ్చింది. హలో మేడం, సార్ పోయారు. పైకి పోలేదు మేడం, ఆయన చిన్న భార్యకు పెద్ద ఆపరేషన్ ఆసుపత్రికి పోయారు. నువ్వు నా కొంపకి రిపీట్ ఎత్తావు. సార్ వి టేక్ సెల్ఫీ. సార్ ఏంటి బ్రేక్ ఫెయిలింగ్ సార్. బావా కంగారులో రాంగ్ రూట్ లో వచ్చినట్టున్నావు. ఇదేరా రైట్ రూట్. మెయిన్ రోడ్ మీద పోలీసులు ఉంటారు, ఈ రూట్ అయితే ఎవ్వరు ఉండరు. నాకెందుకు తేడా కొడుతుంది. జస్ట్ వెయిట్, మా స్వామిని తలుచుకుందాం. స్వామి అనాథరక్షక ఆపద్ బాంధవ, ఈ మార్గంలో మమ్మల్ని మార్గదర్శిపై నడిపించు తండ్రి. మా బండి టైర్లు పంచర్ కాకుండా సిగ్నల్ తండ్రి. పంచర్ అయితే అయింది కానీ ఏ చెట్టుకో ముట్టుకోకుండా చూడు స్వామి. ఏం నోర్రానిది అసలు? ఏ దేవుడికి నన్ను మొక్కేది? రే వీడికా? స్వామి నిత్యానంద. వీడాని దేవుడు? బావా వీడు వాడు అనకు బావా, కళ్ళు పోతాయి. నా కులదైవాన్ని, నా ఆరాధ్య దైవాన్ని కించిత్ మాట అన్నా నేను తట్టుకోలేను. రాడ్డి చిక్కొడతా కదా. దిగు, ముందు పండి దిగు. తోయికి బావా, మా నిత్యానంద ఏదో దారి చూపిస్తాడు. బావా ఈ డొక్కు బండికి పంచర్ వేయాలంటే నా ఒక్కడి వల్ల కాదురా, ఇంకో నలుగురు కావాలి. పెద్దోడు, చిన్నోడు, బుల్లోడు, పిల్లోడు. ఆహా బావరా బావరా కూర్చో. కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఉపయోగపడే ఆ నలుగురు ఈ నలుగురే బావా. టేక్ దిస్ బావా. చియర్స్ బావా. ఇది ఒక్కటేరా నువ్వు చేసిన మంచి పని. థ్యాంక్ యూ బావా. మందు ఫినిష్ అయ్యాక వెళ్దాం బావా. మందు తాగితే నాలో స్టెబిలిటీగా ఉండాలి బావా. స్టెబిలిటీ స్టాండింగ్ స్టార్ బావా. తాగినోడు పడిపోకపోతే తప్పనుకుంటుంది బావా ఈ లోకం. క్షమించదు, నన్ను డిస్టర్బ్ చేయకు. గుడ్ నైట్. గిరి లేరా?
రేయ్ బా ఇంత పెద్ద అడవిలో అబ్బం శుభం తెలియని నాలాంటి ఒక్కడే వదిలేట తప్పురా. ఇట్స్ నాట్ రైట్. రే గిరే యాదవా, నీ పని రేపు చెప్తా. హలో, ఇక్కడ నా కంపెనీ చాలు ఎవరన్నా ఉన్నారా? కౌంటింగ్ స్టార్ట్. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. అక్కడ ఎవరో ఉన్నారు. ఏముంది దేవుడా, హ్యాట్స్ ఆఫ్. ఎవట్రా అందాన్ని ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకుంది? కానీ ఏం లాభం, ఇంత అందాన్ని విగ్రహం చేసావే. కుప్పడంత ప్రాణం పోసి నాకు ఇస్తే గుండెల్లో పెట్టి చూసుకున్నా. ఆ కళ్ళం చూడు, ఆ కళ్ళం చూస్తూ జీవితం అంతా గడిపేసి తెలుసా. ఈ లిప్స్ మీగడతో చేసిన చిప్స్. వావ్, వాట్ ఏ పోయిటరీ అన్నానే. శబాష్ శబాష్, నువ్వు సూపర్ హే. ఈ నడుము చూడు, చందమామని అటో ముక్క ఇటో ముక్క కొరికేసినట్టు ఇంత నాజుకుందంటే బాబోయ్ పిచ్చెక్కిపోతుంది. ఏ భగవాన్, ఇలాంటి అమ్మాయే నా జీవితంలో ఉండుంటే ఈ కాలికి మట్టి కూడా అంటించాను కదా. వింటున్నావా? మట్టి కూడా అంటించాను కదా. వంద మిస్డ్ కాల్సా? ఇప్పటికి 100 కాల్స్ చేశాను, వదివాళ్ళ నుంచి ఆన్సర్ లేదు. ఏ ఫోన్, ఏ తమ్ముడు ఎక్కడా? పోలీసులను తప్పించుకొని ఫారెస్ట్లోకి వస్తే టైర్ పంచర్ అయింది సార్. ఓ, పార్సల్ సేఫే కదా సార్? మీరు పనిచ్చింది నానికి సార్. ప్రాణాలన్నా పోతాయేమో కానీ పార్సల్ మాత్రం పోదు. ఓకే ఓకే, త్వరగా వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. ఒరే బావా, అక్కడ పార్సిల్ కనిపించట్లేదురా. రే, ఏం మాట్లాడుతున్నారా? నిజంరా, చూడక్కడ. రే, నోటెక్కు. రాత్రి ఇక్కడే చూసానే. బావరే,
ఎక్కడ కనపడలేదురా. విక్రమ్ మిస్ అయింది. మనల్ని ఫాలో చేసి ఎవడో కొట్టేశారా. చూడరా, బాక్స్ కూడా ఓపెన్ చేసింది. ఇప్పుడు ఎలా రా? ముందా డబ్బా తీసి బండ్లో పెట్టు. బండి కట్టొస్తావంటే మెంటల్ కళ్ళు దుప్పాయా? ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకుని ఈ అడవిలో ఏం చేస్తున్నావు పాప? ఏం మాట్లాడుతేంట్రా? బావా మనలాగే దాడి తెప్పొచ్చినట్టుందిరా. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? హైవే పైకా? బావా తీసుకెళ్దాం రా. చెప్పు తెగిపోద్ది ఎదవా, మనకు టెన్షన్ సరిపోవా? ఆడపిల్లని అడవిలో వదిలేసి వెళ్ళిపోతే పాపం చుట్టుకుంటుంది. ప్లీజ్ బావా. ఏదో ఒకటి చావు. వచ్చే ఎక్కు ఎక్కు. పాప హైవే వచ్చింది, దిగమ్మా. ఎక్కడికి వెళ్ళాలి? మీరెక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్. నేను కూడా అక్కడికే. రేయ్ అమ్మాయిని నింపే. ఓకే పాప దిగు. హైదరాబాద్ అన్నావుగా, మరి దిగు. దిగను. చూడు సిస్టర్, నీ పేరేంటి? నక్షత్ర. ఏ ఊరు? అమరావతి. అమరావతి నుంచే కదా వచ్చాం. హైదరాబాద్లో ఎక్కడ మీది? మీకు ఎవరైనా తెలుసా? తెలుసు. ఎవరు? మీరే. బావా చెప్పులు వేసుకున్నావు, షూలు వేసుకున్నావు బావా. చెప్పులు వేసుకుంటే దీన్ని ఎక్కించుకున్నందుకు నేను అక్కడే కొట్టాను కదరా. జస్ట్ వెయిట్. చూడు సిస్టర్, మాకు చాలా టెన్షన్లు ఉన్నాయి, దిగేవా? రేయ్ అడుక్కుంటావేంట్రా? దిగో. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? రేయ్ ఎంతో కొంత తెచ్చి దింపే. అలాగే. రేయ్ ఫస్ట్ అలాంటి విగ్రహం ప్యాక్ చేసి ఎలాగోలా మేనేజ్ చేయాలి. బావా తెలుగు జాతికి దేవుడు విగ్రహం రూపంలో బతికే ఉన్నాడు. ప్యాక్ చేసి ఇచ్చేద్దామా? అన్నగారినా? అవును బావా. వీడొకడు సావ దొప్పుతున్నాడు. బావా నేను డీల్ చేస్తా. ఇటు ఇటు మాట్లాడు. ఎక్కడ ఉన్నారా? టెన్షన్గా ఉంది సార్. మంచి పని చేసేటప్పుడు కాస్త అటు ఇటు అవుతుంది. ఇలాంటి సమయంలోనే మీరు నిర్మలంగా, కోమలంగా, మృదువుగా ఉండాలి. ఇది నేను చెప్పిన మాట కాదు, స్వామి నిత్యానంద నైట్ టైంలో చెప్పిన మాట. ఎవరు? స్వామి నిత్యానంద. ఓ స్వామి నిత్యానంద. ఓకే ఓకే. మీ పని అప్ప చెప్పింది ఎవరికి? నాని అండ్ కోకి. మేము చూసుకుంటాంగా. కూల్. ఓకే 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 ఓకే. బావా పట్టుకో. బావా డాక్టర్ వైఎస్ఆర్ జన హృదయ నేత, వైట్ అండ్ వైట్ లో రాయల్ గా ఉన్నాడు. ఆయన ఇచ్చేద్దామా? రేయ్ మనకు కావాల్సింది అమ్మాయి విగ్రహం రా. పర్ఫెక్ట్ రా. కరెక్ట్ రా. ప్యాక్ చేయి.